గౌరవనీయులు పెద్దలు కామినేని అనిల్ సార్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సంస్థాధీశధీరుల గత స్మృతులు మన్మలు మన్మరాన్లు తాతలు అందరికీ చూపించుకునేటువంటి అవకాశం కల్పించినటువంటి కామినేని ఉమాపతిరావు కుమారుడైనటువంటి అనిల్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాకుండా తెలంగాణలో ఉన్నటువంటి సంస్థలను ఇక్కడ మీకు అభినందించి సన్మానం గొప్పది కాదు, అభినందనం గొప్పది కాదు, కానీ చరిత్ర గొప్పది. చరిత్రలో లిఖించబడ్డటువంటి పాఠాలు గొప్పవి. మీరందరు వెళ్ళిన తర్వాత మీ మనమలకు మన్మరాళ్ళకు అనిల్ సార్ దోమకొండ సంస్థానంకి వెళ్ళి సన్మానం చేసిండని చెప్పుకుంటారు. మీ తాత ముత్తాతల చరిత్రలు స్మరించబడతాయి. అదే చరిత్ర. అప్పటి పరిపాలన ఇప్పటి పరిపాలనను ఏదున్నా ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, విద్యావంతులైనటువంటి ప్రొఫెసర్లు అందరూ కూడా అప్పుడున్నటువంటి పరిపాలనలో విద్య నేర్చుకొని సంస్కారం తెలిసి కుమారుడైన రాజైండు. కానీ ఇప్పుడున్నది అహంకారము, అంగబలము, అవినీతి రాజు కాబడతాడు. తేడా ఉంది. ఎప్పుడైతే శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు రాజభరణాలను రద్దు చేసి బ్యాంకులను జాతీయకరణ చేసి ఆ రోజే సంస్థానాలు పోతుంటే అప్పటికే భారతదేశంలో రాజకీయ ఆరంగేట్రం చేసి పార్లమెంటు సభ్యులుగా, శాసనసభ్యులుగా, రాష్ట్ర ముఖ్యమంత్రులుగా పరిపాలన చేసారు దేశమంతా. అదే ఆంధ్రలో పార్లమెంటు సభ్యులైనరు, శాసనసభ్యులైనరు. తెలంగాణలో కాలేదు. ఆయనోడు ఒక్కడే. అయినటువంటి పార్లమెంటు సభ్యులు రాజా సోమేశ్వరరావు మహబూబ్ నగర్ జిల్లా నుంచి పార్లమెంటు సభ్యునిగా ఉండి వనపర్తి సంస్థాధీశు రాజా సోమేశ్వరరావు గారి చరిత్ర తెలుసు. ఆ తర్వాత 1969 ఎడ్యుకేషన్ వారు రాజా సోమేశ్వరరావు గారి వారసులకు ధన్యవాదాలు. వాళ్ళు ఒకరే పొలిటికల్గా వచ్చారు. అన్నీ ఉండి కూడా రిటైర్డ్ ఐఏఎస్ అయ్యి ఉమాపతిరావు గారు వీళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి 4 కుటుంబాలలో ఉమాపతిరావు గారి కుటుంబంలో కేవలం కామినేని అనిల్ గారే ఉమాపతిరావు గారు దోమకొండకు సంస్థానాన్ని కాపాడి సేవలు చేశారు. నాంపల్లిలో నాంపల్లి నుంచి ఉండున్నటువంటిది సోమాజిగూడ వరకు కూడా వీళ్ళ ల్యాండ్ హ్యాబిట్. గద్వాల సంస్థానం, దోమకొండ సంస్థానమే. ఇప్పటికి కూడా అక్కడ సోమాజిగూడలో వీళ్ళ ఇండ్లు ఉన్నాయి. కానీ గద్వాలకు ఉన్నటువంటి అక్కడ గద్వాల సంస్థానాన్ని కాలేజీకి డొనేట్ చేయడం జరిగింది. ఇక్కడ లేదు. గద్వాలకు ఒకటి ఎందుకంటే సంస్థానానికి పక్కకు కృష్ణానది పారుతుంటుంది, తుంగభద్ర పారుతుంటుంది. కానీ మాకు అటువంటివి లేకుండా ఈ సంస్థానాలను అప్పుడు పరిపాలన చేసిన చరిత్ర తెలుసు. ఇప్పటికైనా అటువంటి చరిత్రను ఉమాపతిరావు గారు కుమారుడైన అనిల్ గారు మీ అందరినీ ఇక్కడ సమావేశపరిచి ఈ విధంగా గతాన్ని జరగబోయేదాన్ని చేసి ఈ విధంగా ఈరోజు పాత కోట ఏ చరిత్రలో కట్టిర్రో దాన్ని మార్పు చేయించి గతాన్ని చూపిస్తున్నటువంటి పెద్దగా చెప్పకుండా కామినేని అనిల్ గారికి, అనిల్ గారి కుటుంబానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగించుకో. కృతజ్ఞతలు సార్. శర్మ గారికి హ్యాండ్ ఓవర్ చేశారు. కృతజ్ఞతలు సార్.